వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. వర్మ తీసిన సినిమాలు చేసిన ట్వీట్లే ఆయన కొంప ముంచబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి. ఎందుకంటే ప్రధానంగా వర్మ గతంలో తెలుగుదేశం పార్టీని కానీ జనసేన మీద కానీ చాలా రకాలుగా సినిమాలు తీయడం జరిగింది. ట్వీట్లు కూడా బహిరంగ ట్వీట్లు కూడా చేయడం జరిగింది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఆరోపణల మీద ఇప్పుడు తీసుకుంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. వీటి మీద పోలీసులు ఇప్పటికే 2 సార్లు హాజరు కావాలని చెప్పి వర్మని చెప్పడం, వర్మ ఆ నోటీసులకు స్పందించకపోవడంతో ఇప్పుడు 2 ఎస్ఐలు మరో 4 కానిస్టేబుల్ మొత్తంగా 6 మంది సిబ్బంది వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లోని వర్మ ఇంటికి వెళ్ళి వర్మను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వర్మ అక్కడ అందుబాటులో లేరు, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళారు పని మీద అని సిబ్బంది చెప్తున్నారు. సో వర్మ తప్పించుకుని వెళ్ళారా లేకపోతే నిజంగానే సొంత పని మీద వెళ్ళారా అనేది అయితే తెలియదు. మొత్తానికి ఆయన చేసినటువంటి ట్వీట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ట్వీట్స్ కావచ్చు, అలాగే తీసిన సినిమాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే విధంగా సినిమాలు తీయడం కానీ అలాగే ట్వీట్లు చేయడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన కొంప ముంచేటువంటి పరిస్థితి వచ్చాయి. మరి ఇప్పుడు ఎలా జరగబోతుంది, ఫ్యూచర్లో ఏం కాబోతుంది అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. పోలీసులు అయితే వర్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏ క్షణం వచ్చినా కూడా అరెస్ట్ చేయడానికి. వర్మ అరెస్ట్ తప్పదా అంటే తప్పదు అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పవచ్చు.